కోసం కుస్తీ చేసే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ Sale, 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 bumper sale. What is for sale? Subramaniam for sale. So, ladies and gentlemen, the sale is on. I welcome you all to Subramaniam for sale audio release. డాలర్ నోట్ కోసం కుస్తీ చేసే సుబ్రహ్మణ్యం ఫర్ మరి మన మెగా ఫ్యామిలీ అని మనం చెప్పుకుంటున్నటువంటి సాయిధరం తేజ్లో ఏముందో చూసిన వ్యక్తి కాబట్టి హరీష్ శంకర్ గారు ఏదో డెఫినెట్గా రాసే ఉండుంటారు. మరి ఇంత పెద్ద కాస్ట్తో ఇంత పెద్ద ప్యాడింగ్తో ఉన్నటువంటి ఈ సినిమా మేకింగ్ విజువల్స్ మీకు చూపించాను అనుకోండి, మచ్చుకొకటి వదిలారనుకోండి మీకు అర్థమైపోతుంది. సో హియర్ కమ్స్ ద ఫస్ట్ మేకింగ్ విజువల్ ఆఫ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. గైస్ గెట్ రెడీ, హియర్స్ ద మేకింగ్. ఎన్ని టేకులు తీసుకుంటావు? మరి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్కి మీరు వచ్చారంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు? హరీష్ శంకర్ గారి ప్రోడక్ట్, దిల్ రాజు గారి ప్రొడక్షన్, సాయి ధర్మ తేజ్ గారి యాక్షన్. మెయిన్ హరీష్ శంకర్ గారు అంటే నాకు చాలా రకమైన పిచ్చి. ఆయన సినిమాలో ఏదో ఉంటుందండి, సర్ప్రైజ్. ఎవ్రీడే వెళ్తూ యాక్ట్ చేస్తుంటే సర్ప్రైజ్ ఉంటుంది. అలాగే సినిమా అంతా చాలా ఎక్సైటెడ్గా ఉంటుందని నేను ఆ సేల్లోనే వచ్చాను. ఈ సినిమాలో వర్క్ చేయడం నిజంగా నాకు ఇంతకుముందు పనిచేసిన సినిమాలకి దీనికి చాలా తేడా ఉంది. ఇంతకుముందు మెలోడీ సాంగ్స్, ఒక హార్ట్ఫుల్ ఫీలింగ్స్ ఎక్కువగా రాయడం జరిగింది. ఈ సినిమాకి కొత్త ఫ్లేవర్ని, కొత్త స్పీడ్ని మ్యూజిక్ పరంగా కానివ్వండి, లిరిక్స్ పరంగా కానివ్వండి రాసే అవకాశం వచ్చింది. దానికి ముఖ్యంగా హరీష్ శంకర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన మాట తీరు కానివ్వండి, చేసే వర్క్ కానివ్వండి చాలా స్పీడ్గా ఉంటుంది. ఆ ఎనర్జీ, ఫుల్ ఎనర్జీ పాటల్లో కూడా రావడానికి ఆయన ఎంతో దోహదపడ్డారు. వారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత మిక్కీ గారికి, హ్యాపీ డేస్ నుంచి మిక్కీ గారితో పనిచేస్తున్నాను. దాదాపు ఒక 10-12 సినిమాలకి ఆయనతో వర్క్ చేస్తుంటాను. ఎన్నో అద్భుతమైన మెలోడీలు ఇచ్చాను. ఈ సినిమాలో ఆయన పూర్తి డిఫరెంట్గా ఒక వేరియస్ డైమెన్షన్ ఉన్న ట్యూన్స్ ఇచ్చారు. దానికి తగినట్టు ఇద్దరం బాగా వర్క్ చేసి మంచి పాటలు రావడానికి కష్టపడ్డాం. ఆ క్రెడిట్ అంతా కూడా మేము ఇద్దరం కూడా హరీష్ శంకర్ గారికి చెప్పుకోవాలి. తేజు ఎనర్జెటిక్ లెవెల్స్, అలాగే రెజినా పర్ఫార్మెన్స్, దిల్ రాజు అనే నిర్మాణ వాల్యూస్ ఎలా ఉంటే తెలుసు. ఎక్కడ కాంప్రమైజ్ ఎవరు, క్వాలిటీ వచ్చిన దాకా వదిలిపెట్టరు. అలాగే 1-2 సార్లు నేను హరీష్ శంకర్ని సెట్కి కలవడం జరిగింది. ఎంత ఎనర్జెటిక్గా, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే నాకు అప్పుడే అనిపించింది సినిమా చాలా పెద్ద హిట్ అని. డెఫినెట్గా తన కళ్ళలో కాన్ఫిడెన్స్ చూశాను. చాలా సరదాగా, చాలా ఇన్వాల్వ్ అయ్యి ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ షూట్ చేస్తున్నాడంటే, ఒక డైరెక్టర్ కాన్ఫిడెంట్గా షూటింగ్ చేసేటంటే ఇట్స్ గోయింగ్ టు బి డెఫినెట్ బిగ్గెస్ట్ హిట్. యాజ్ డైరెక్టర్గా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే ముందు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్, మా దిల్ రాజు గారు, మా రాజుగారు అని ఎందుకు అంటున్నానంటే, రాజుగారితో ఒకసారి యాక్సెస్ అయ్యామంటే ఆయనతో డైరెక్టర్స్ అందరు లవ్లో పడిపోతారు. అలాగే హరీష్ అన్న పవర్ ఏంటో ఒక 4 years బ్యాక్ పవర్ స్టార్ గారితో తీసిన సినిమా ఏంటో చూపించారు. సో డెఫినెట్గా మళ్ళీ ఓ బ్లాక్ బాస్టర్ తేజ్కి రావాలి. తేజ్ ఒక మంచి స్టార్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ టు తేజ్ అండ్ రాజ్ గారు, మిక్కీ జమేయర్ గారు, రామ్ ప్రసాద్ గారు, హోల్ టీమ్, హర్షిత్, అందరికీ మంచి బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
పలుకు లొలుకు ఆనందం ఫర్ సేల్, ప్రతి మనసు కొరకు ప్రతి వయసు కొరకు సంబంధం ఫర్ సేల్, ఇది వరకు కనని ఏ ధరకు కొనని కన్నీళ్లు ఫర్ సేల్, బరువైతే కడకు బతుకే ఫర్ సేల్, బాధలో సలహా ఫర్ సేల్, ఊటకో సరదా ఫర్ సేల్, ఫోనులో స్నేహం ఫర్ సేల్, అన్ని కమర్షియల్, ఓడితే గెలుపు ఫర్ సేల్, ఊడితే బలపు ఫర్ సేల్, మనీ కోసం ప్రపంచంలో మెనీ థింగ్స్ డైలీ ఫర్ సేల్, డాలర్ నోట్ కోసం కుస్తీ చేసే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, డాలర్ వేట కోసం కస్తీ కాసే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. కింగులా నిన్నే మార్చే రాతేరా డాలర్, లోకమే తానని చెప్పే నీతేరా డాలర్, నీకునే దూరం అయితే చస్తానే డాలర్, నిద్రలో నువ్వేలే డాలర్, నీడలా నువ్వేలే డాలర్, నీకలే కంటున్నా డాలర్, ప్రతి క్షణం ఇలా ప్రపంచం నువ్వేలే డాలర్, పరేషాన్ చేస్తావేం డాలర్, ప్రాణమే నువ్వంటే డాలర్, డాలర్ నోట్ కోసం కుస్తీ చేసే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, డాలర్ వేట కోసం కస్తీ కాసే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. Thank you to Harish Shankar for giving me this project. I think the energy that he has simply just came into my music. So a big thanks to him, and to my favorite producer Dilraju sir. He's always been one of the best producers to work with. Thank you, sir. And the star Sai Dharam Tej. I'm a great fan of your dance, and it's just the moonwalk that you did was brilliant. And well, thank you to all the lyricists, Vanamali sir, Bhaskar Butla, Chandra Bose sir for writing the wonderful songs. And thank you to the whole team and Regina and all the other star cast here. Thank you. తొలి తొలిగా తొలకరిగా దూసెను ముందుకు తొందరలు కలివిడిగా కలిసెనుగా చూపుల గంతరలు మనసును గట్టి మేడమే మనువుకు తట్టి లేపగా నాలో ఏం జరిగిందో ఏమో ముందుగా హరిశంకర్ గారి గురించి చెప్పాలి. నేను బ్రదర్ అంటూ ఉంటాను. తన గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను గబ్బర్ సింగ్ ఒక ఫ్యాన్గా ఒక 50-100 సార్లు చూశాను. మళ్ళీ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ నాకు అవకాశం రాగానే నేను మళ్ళీ చూశాను డైరెక్టర్గా. నాకు అర్థమైన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తను పిచ్చిగా ప్రేమిస్తాడు పవన్ కళ్యాణ్ గారిని. సో ఒక అభిమానిగా సినిమా తీసాడు. సో ఆ విషయం తెలుసుకున్నాను బ్రదర్ మీరు సినిమా తీస్తున్నప్పుడు. డైరెక్టర్గా చూసినప్పుడు నాకు తెలిసిన విషయం అది. అతని ఎనర్జీ చూస్తుంటే ఒక్కొక్క సీను హరీష్ గారు తీసింది కళ్యాణ్ గారిలో ఉన్న ఎనర్జీని జాగ్రత్తగా హోల్డ్ చేస్తూ ఎక్స్ట్రాడినరీగా సినిమా తీశాడు. సో తర్వాత సాయి ధరమ్ తేజ్ గారి గురించి చెప్పాలి. చిరంజీవి గారిలో పోలికలు ఉంటాయని అంటారు కదా, నేను కళ్యాణ్ గారితో ట్రావెల్ అవుతున్నాను. సో సాయి గారు కూడా బాగా క్లోజు. కళ్యాణ్ గారిలో ఉన్న గొప్పతనం, గట్స్, సింపుల్సిటీ, మంచితనం సాయి ధరమ్ తేజ్లో ఉంటాయి. ఎప్పుడు కలిసినా ఇంగ్లీష్లో అందరూ బ్రో బ్రదర్ అంటే మేము తను అన్న అంటాడు. సో స్పష్టమైన తెలుగు కళ్యాణ్ గారిలో ఉన్న క్వాలిటీ తనలో కూడా ఉంది. తర్వాత దిల్ రాజు గారు, నేను ఫస్ట్ రైటర్గా ఉన్నప్పుడు ఆ బ్యానర్లో చాలా సినిమాలు చేశాను. సో డైరెక్టర్గా ఫ్యాన్స్ ఎలా ఉంటారో ఓ ప్రొడ్యూసర్కి ఫ్యాన్స్ అంటే అది దిల్ రాజు గారికి, అలానే శిరీష్ లక్ష్మణ్ గారికి అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సార్, ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. తర్వాత రెజీనా మా హీరోయిన్, మా పవర్లో హీరోయిన్. పవర్ గురించి చెప్పాలంటే ఏ ముహూర్తాన్ని పెట్టానో పవర్ అని నా జీవితంలో పవర్ స్టార్ గారు వచ్చారు. సో మిగతా టెక్నీషియన్స్కి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అండి. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే. సాయి ధర్మ తేజ్
ఒక ఎనర్జీ, ఒక పవరు, అంటే ఒక ఎక్స్ట్రాడినరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరి నుంచి ఒక క్లోన్ బయటకు వస్తే అది సాయి ధరమ్ తేజ్. నేను పోస్టర్స్ చూస్తూ ఉంటే నాకు మెగాస్టార్ చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్, అలానే రౌడీ అల్లుళ్ళు సినిమాలు, పవర్ స్టార్ గారి బద్రి, అలానే జల్సా, ఆ స్టిల్ ఒకటి లెగ్ అలా లేపిన స్టిల్ చూశారు కదా, ఎక్స్ట్రాడినరీ. ఒక పవర్ఫుల్ హీరో, అంటే ఒక రైజింగ్ స్టార్ ఇప్పుడు సాయి ధరమ్ తేజ్. నాకు బాగా ఇష్టం నిజంగానే. ఇందాక బాబీ చెప్పినట్టు ఆప్యాయంగా అన్న అని పిలుస్తూ ఉంటాడు కలిసినప్పుడు, ఒక ముచ్చటేస్తుంది. ఎప్పుడెప్పుడు సాయి ధరమ్తో సినిమా చేద్దామా అనిపిస్తూ ఉంటుంది కలిసినప్పుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ అనే ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన మా పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ మిరపకాయ అతను. ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు. హరీష్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఫోకస్డ్. అంటే ఎలా ఉంటుంటే ఒక ఎనర్జెటిక్గా ఉంటాడు, ఒక ఫోకస్డ్గా ఉంటాడు, ఎప్పుడు సినిమా గురించే ఉంటాడు, పవర్ఫుల్ డైలాగ్స్ రాయగలిగిన కెపాసిటీ ఉన్నాడు, వెరీ క్లారిటీ ఉన్న డైరెక్టరు, గట్స్ ఉన్న డైరెక్టరు. హరీష్ శంకర్ ఉన్న ఎనర్జీ, సాయి ధరమ్ తేజ్ ఎనర్జీ కలిస్తే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. హరీష్ అంటే నాకు చాలా ఎనర్జీ అండి. అంటే ఇష్టం వేరు, ఎనర్జీ వేరు. తన సినిమా గబ్బర్ సింగ్ కానీ మిరపకాయ కానీ ఆ ఎనర్జీ ఆ స్క్రీన్ మీద కనబడుతుంది. అలాంటి డైరెక్టర్కి సాయి లాంటి హీరో ఫస్ట్ పడ్డం అన్నది వెరీ ఎక్సలెంట్. దీనికి దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ అవ్వడం, ఆ ప్యాషనైజ్డ్ స్క్రీన్ మీద కనబడుతుంది. ఇంకా ఈ సినిమా ఎనర్జీ ఏంటంటే హరీష్ శంకర్ డైలాగ్సు, ఆ పవరు అంతా ఈ ఫిల్మ్లో ఉంటుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని టోటల్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఫిల్మ్కి, క్రూకి మంచి విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. తెలుగంటే గోంగూర, తెలుగంటే గోదారి, తెలుగంటే గొబ్బిళ్ళు, తెలుగంటే అరచేతి గోరింట, తెలుగంటే గుత్తొంకాయ్, తెలుగంటే కొత్తావకాయ్, తెలుగంటే పెరుగన్నం, తెలుగంటే ప్రేమ జాలి అభిమానం, తెలుగంటే పోతన్న, మన బాపు రమణన్న, భద్రాద్రి రామన్న, తెలుగంటే తిరుపతి వెంకన్న, తెలుగంటే మాగాణి, నట్టింట్లో సాంబ్రాణి, హైదరాబాదీ బిర్యానీ, పచ్చని ఆడపిల్ల ఓణి తెలుగంటే యమకారం, తెలుగంటే మమకారం, తెలుగంటే సంస్కారం, తెలుగంటే కొంచెం వెటకారం, తెలుగంటే పట్టింపు, తెలుగంటే తెగింపు, తెలుగంటే లాలింపు, తెలుగంటే చల్లని తల్లి నోటి పిలుపు. ఇలాంటి అందమైన పాట రాసే అవకాశాన్ని నాకు కలిగించిన దర్శకులు నా సోదరుడు హరీష్ శంకర్ గారికి, మిత్రులు దిల్ రాజు గారికి, అట్లాగే సంగీత దర్శకులు మిక్కీ జే మేయర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సంతోషం. తస్సదీయ అమ్మకానికేడితే ఆ రేటు ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం. భూగోళం ఎప్పుడైనా వేలమేస్తానంటే హైయెస్ట్ పాట పాడి డాలర్ ఇసిరేద్దాం. కష్టాలు చూడగానే అయ్య బాబు ఎనక, గుండెల్లో దమ్ము ఉంటే అన్ని కట్టి పరక, సక్సెస్ పల్లకికు వేణికుంది కనుక, తెలిసాక ఆగలేం మేం ముందు ఎనక. యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే. ఈ సినిమాలో హీరో గారు స్టిల్స్ కానీ ఆ సాంగ్స్ కానీ చూస్తుంటే ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది సినిమా. అందులో ఏమాత్రం డౌట్ లేదు.
హరీష్ శంకర్ నా బెస్ట్ ఫ్రెండ్. సినిమా ఎలా తీసుంటాడో ఈ ఆడియో కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని, సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్ద ఆయన వచ్చినాక మాట్లాడదామని. మనం మాట్లాడితే కిక్ ఉండాలి కదా, పెద్ద ఆయన ముందు మాట్లాడదామని ఆశ. బాస్ వచ్చినాక మాట్లాడతా. థ్యాంక్ యూ. అరి చమకు చమకు మడి తలుకులకు ఆనందం ఫర్ సేల్. ప్రతి మనసు కొరకు ప్రతి వయసు కొరకు సంబంధం ఫర్ సేల్. ఇది వరకు కనని ఏ ధరకు కొనని కన్నీళ్లు ఫర్ సేల్. బరువైతే కడకు బతుకే ఫర్ సేల్. బాధలో సలహా ఫర్ సేల్. ఊటకో సరదా ఫర్ సేల్. ఫోనులో స్నేహం ఫర్ సేల్. అన్ని కమర్షియల్. ఓడితే గెలుపు ఫర్ సేల్. ఊడితే బలపు ఫర్ సేల్. మనీ కోసం ప్రపంచంలో many things daily for sale. నా జీవితానికి ఓ అర్థం చెప్పిన దర్శకుడు హరీష్ శంకర్. మా ఇద్దరికి వెలుగు చెప్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయనతో మేము మా జీవితానికి మాకు ఒక ల్యాండ్ మార్క్ గబ్బర్ సింగ్ సినిమా తీయడం జరిగింది మా ఇద్దరి కాంబినేషన్లో. అది నా అదృష్టం. తిరుపతిలో నెక్స్ట్ మంత్ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆగస్టులో హైదరాబాద్లో మెగోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు పండగే, ప్రతి క్షణం ఆనందమే. గత ఈ 4-5 రోజుల నుంచి నాకు జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది, ఆనందం తట్టుకోలేక. నిన్న ఉదయం చిరంజీవి గారిని చూస్తే మంచి కాషాయం బట్టలు వేసుకొని మెళ్ళ కండ వేసుకొని రారా అన్నారు. నిన్న సాయంత్రం చూస్తే రెడీగా ఉండండి రా అని కుర్రాళ్ళలాగా డ్యాన్స్ చేయడానికి రెడీగా ఉన్నట్టు. ఆయన చూస్తుంటే అందరు హీరోలు భయపడతారేమన్నంత భయం వేసింది నాకు. ఎందుకంటే రంగంలోకి దిగుతున్నాను, సిద్ధంగా ఉండండి అని. అందరికీ రాత్రి ఆయన గెటప్తో సవాల్ విసిరారు, అందరూ సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. మెగాస్టార్, చరిత్రకే చరిత్ర చెప్పిన వ్యక్తి మెగాస్టార్. రాత్రి ఆ ఫంక్షన్లో ఆయన మెగాస్టార్ మాట్లాడుతుంటే మనిషి అంటే కదరా ఇట్లా ఉండాలి, క్యారెక్టర్ అంటే అది కదరా అనిపించి ఆయన చూస్తుంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా కానీ ఆయన మొగల్తూరుని మర్చిపోలేదు, నేలని మర్చిపోలేదు, తల్లిని మర్చిపోలేదు, కుటుంబాన్ని మర్చిపోలేదు, తండ్రిని మర్చిపోలేదు, జనాన్ని మర్చిపోలేదు, అభిమానిని మర్చిపోలేదు. అంతకంటే ఇంకో మనిషికి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఇది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. అలాగే ఈ సినిమా హీరో తేజ్ గురించి బాగా ఒక మాట చెప్పాలి. తేజ్ హీరో అవుతాడని బహుశా నాకే ఫస్ట్ తెలిసేమో. ఒకసారి కళ్యాణ్ బాబు ఈడు హీరో అవుతాడు అన్నాడు నాతో. నాకు భయం వేసింది, మీ మేనల్డ్ అయితే హీరో అవుతాడు సార్, ఇంత లావు ఉన్నాడు ఎట్లా అవుతాడు అనుకున్నాను నేను. అంటే బయటికి బాగున్నాడు బాబు అని చెప్పాను. అబద్ధం చెప్పలేను కదా, బయటికి బాగాలేడని చెప్పలేను కదా, ఇంత లావు ఉండేవాడు. కరెక్ట్ హీరో టైంకి రైట్ నుంచి చూస్తే చిరంజీవి గారు, లెఫ్ట్ నుంచి చూస్తే పవన్ కళ్యాణ్, వెనక చూస్తే నాగబాబు. ఫస్ట్ సినిమాలో ఆ స్టెప్ ఇట్లా స్టెప్ చూసి కొట్టేశాడు అబ్బాయి అనుకున్నాను. ఈ సినిమాతో తేజ్కి బ్లాక్ బాస్టర్ కొట్టడం ఖాయం. దిల్లున్న రాజు ఈ సినిమాతో ఇంకొకసారి మేకర్ అని ఇంకోసారి మీ అందరికీ నిరూపించి గబ్బర్ సింగ్ లాంటి సినిమా ఇచ్చిన హరీష్ శంకర్కి అంత స్థాయిలో ఈ సినిమా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలా బాస్ ఒక మాట చెప్పాడు ఫంక్షన్లో, దేవుడు లాంటి అన్నయ్యనే ఎదిరించి వచ్చానని చెప్పాడు. దేవుడు అని ఆయనే చెప్పినప్పుడు దేవుడు ముందు ఏం మాట్లాడతామే. థ్యాంక్ యూ. చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చేలం హూ చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ 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 హా చిక్ 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 చేలం చిక్ 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 హా హా చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ హా పాపరీటా
ఇంద్రజ, నేను కొట్టాను కదా, నా మీద కోపంగా లేదు? ముద్దుగా కొట్టావుగా, తీయగా ఉంది. అమ్మ నీనుందని బుగ్గ, ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. అమ్మ నీనుందని బుగ్గ, ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. నాది చిన్న కోరిక, కాదనకూడదు. చెప్పు. నేను పాట రాశాను. నువ్వు పాటలు కూడా రాస్తావా? ఓ, నేను కాలేజీలో చాలా ప్రైజులు గెలిచాను. ఇదిగో ఈ పాటగా వరుస కట్టి పాడి వినిపించండి. గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను ఇదంత గోరింకనై. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నిజంత గోరింకనై. డాన్స్ గుర్తుపెట్టుకోవాలి, మా స్పీచ్ మర్చిపోయాను. సో 60వ పుట్టినరోజు, ఏం గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కాలేదు నాకు. థ్యాంక్ యూ. ఏం చేయాలో అర్థం కాలేదు. మా యూనిట్ తరపు నుంచి ఏదో చేయాలని చెప్పేసి ఏదో చిన్న ఉడతా ప్రయత్నం చేసాం. మీ సాంగ్స్ హిట్ సాంగ్స్ అని మ్యాషప్ చేసి ఒక సాంగ్ సీక్వెన్స్ చేసాం. ఏమైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ. తన సినిమా ఆడియో లాంచ్ లో స్టేజ్ మీద ధైర్యంగా డాన్స్ చేసిన హీరో లేడు. దిస్ ఇస్ సాయిధరం తేజ. మా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ టీం మొత్తం మీకోసం చేసినటువంటి ఒక చిన్న కానుక సార్ అది. వెల్, మీతో మీ పర్మిషన్తో ఇప్పుడు ఇంకొక అందమైన పాటని లాంచ్ చేసుకోబోతున్నామండి. ఖైదీ నంబర్ 786 కోసం రాజ్ కోటి గారు స్వరపరిచిన గువ్వా గోరింకతో అనేటువంటి ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ని సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో రీమిక్స్ చేసి వాడడం జరుగుతుంది. మరి ఆ పాటని లాంచ్ చేయబోతున్నాం. కోటి గారు మన మధ్యలో ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ కోటి గారు ఆన్ టు ద స్టేజ్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. భువనచంద్ర గారు ఖైదీ నంబర్ 786 కోసం రాసినటువంటి పాట అది. రాజ్ కోటి గారు స్వరకల్పనలో. కోటి గారు, ఎలా అనిపించింది మళ్ళీ ఒకసారి ఈ పాటని ఇలా తెరపై చూడడం? ఇది చాలా చాలా సర్ప్రైజింగ్. వన్ థింగ్ ఏంటంటే ఈ 1 వీక్గా మొత్తం మేగా ఫెస్టివల్ జరుగుతోంది.
మొన్న ఇక్కడే అన్నయ్య బర్త్డేని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసాము, ఫ్యాన్స్ అందరూ వచ్చి. కానీ గువ్వా గోరింగ్తో సాంగ్ని ఇంత చక్కగా మళ్ళీ ఏమైనా మా మెగాస్టారే చేయాలి, తర్వాత ఎవరైనా ఆ స్టెప్పులు. ఇది అంటే అఫ్కోర్స్ ఇది గ్రాండ్ క్యానియన్ దగ్గర తీయటం ఎన్ని చేసినా కూడా మా మెగాస్టార్ స్టెప్పుల తర్వాతే ఎవరన్నా. ఎందుకంటే ఆ పాట పుట్టిందే మా మెగాస్టార్ కోసం, ఆ బీట్ పుట్టింది ఆయన కోసం. అంటే ముఖ్యంగా ఈ పాటను మాతో చేయించినటువంటి విజయ్ బాపినేడి గారు, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫర్ ద ఫిలిం, అలాగే మా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకమ్మ గారు ఎంతో చక్కగా పాడారు. మై ఆర్కెస్ట్రా, చెన్నై ఆర్కెస్ట్రా అండ్ అందరికీ వాళ్ళందరి తరఫున మా మెగాస్టార్ గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే విషెస్ వాళ్ళందరి తరఫున మీకు సెండ్ చేస్తాం. అలాగే దిల్ రాజు గారికి అండ్ మా డైరెక్టర్ హరీష్ శంకర్కి థ్యాంక్ యూ వెరీ మచ్ మా అనిపించింది. గాడ్ బ్లెస్ యూ. వంశీ గారు, ట్రైలర్ చూసిన తర్వాత మాట్లాడదాం కదా మనం. ఒకసారి లాంచ్ అనౌన్స్ చేసేసేయండి. మా హరీష్ శంకర్, సాయి ధరమ్ తేజ్, దిల్ రాజు, శిరీష్ గారి, లక్ష్మణ్ గారి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ట్రైలర్ లాంచ్. అయినా అమెరికా వచ్చింది ఫోటోలు దిగి ఫేస్బుక్లో, వాట్సాప్లో పోస్ట్ చేయడం కాదు, ప్రతి సెకండ్ డాలర్ కింద మార్చి ఇండియా వెళ్ళి కాలర్ ఎగరడానికి. ఇది నాకు కావాల్సింది. మరి హీరోలు కనపడితే ప్యాన్స్ ఇసిలేరా? సీత ఇక్కడ, సీతతో అంత ఈజీ కాదు. నా దృష్టిలో బాటిల్ అంటే మోయాలనిపించే బరువు, మందంటే తాగాలనిపించే బాధ్యత. ఈ మధ్య మొదలెట్టానన్న రెస్పాన్స్ అదిరిపోయింది. పది మంది చేసుకునేది పండగ కాదండి, 10 మంది కలిసి చేసుకునేదే పండగ. సీత ఇక్కడ, సీతతో అంత ఈజీ కాదు. కానీ కాళ్ళు చేతులు ఎరగొట్టైనా సరే నా దగ్గర తీసుకురండి. కొంతమంది లెక్కలు రాసుకుంటారు, నేను మాత్రం లెక్కలు తేల్చుకుంటాను. నేను మాటలతో మాయ చేయగలను, సంచలు కొద్ది పంచలేయగలను, కానీ నా టార్గెట్ పంచ్ చేయడం కాదు, పని చేయడం. మెగా నటులు, నేను ఫస్ట్ టైం స్కూల్ గోడలు దూకిన జగదేవిడు అత్లోక్ సుందర్ కోసం. సో మా చిరంజీవి గారికి బిలేటెడ్ హ్యాపీ రిటర్న్స్ సార్. 60 years తర్వాత మళ్ళీ ఒక లైఫ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు సార్. ఒకటే ఒక రిక్వెస్ట్ సార్, వచ్చేయండి సార్ ప్లీజ్. ఇక చాలు ప్లీజ్ సార్, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ టు టాక్ అబౌట్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఫస్ట్లీ నేను హరీష్ నుంచి మొదలు పెట్టాలి. హరీష్ మై బెస్ట్ ఫ్రెండ్. నా జర్నీ వాడి జర్నీ ఒకటేసారి స్టార్ట్ అయింది. మా ఫస్ట్ సినిమాలు అనుకున్నంత ఆడలేదు, ఆ తర్వాత వచ్చాడు. హరీష్తో నాకు అర్థమైంది ఒకటే ఏంటంటే, వాడు ఎంత కిందికి పడతాడో మళ్ళీ అంతే పైకి లేస్తాడు. అది నేను వాడి ఫ్రెండ్ అని చెప్పట్లేదు, వాళ్ళు ఉండే కసి కానీ పట్టుదల కానీ, ఒక సినిమాతో నేను ప్రూవ్ చేసుకోవాలి అని కనిపించే ఆ కసి మామూలు కసి కాదు. సో డెఫినెట్గా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ట్రైలర్ చూడగానే ఆ చిటికేస్తుంటేనే అర్థమైంది అది తేజ్ వస్తున్నాడో మరి వాడు వస్తున్నాడో అర్థం అవ్వట్లేదు నాకు. బట్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం విత్ మిరపకాయ్, తర్వాత గబ్బర్ సింగ్, తర్వాత ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. తేజ్ గురించి మాట్లాడాలంటే ఇట్స్ లైక్ టాకింగ్. తేజ్ అమ్మగారి కళ్ళల్లో ఆ హ్యాపీనెస్ చూసినప్పుడు ఐ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ ఫర్ తేజ్, ఎందుకంటే ఐ నో హౌ హార్డ్ యూ టుక్ ఇట్ ఇన్ యువర్ థింగ్ తేజ్. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. తేజ్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, అలాగే ఒక లక్ ఉంది. లక్ ఏంటంటే చిరంజీవి గారి లాగా పవన్ కళ్యాణ్ గారి లాగా అనిపిస్తాడు. సో రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ తను ముందుకు తీసుకెళ్ళాలి. సో ఐ థింక్ యువర్ దేర్ తేజ్. అండ్ శిరీష్ గారు
రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారి గురించి మాట్లాడండి. ఇట్స్ లైక్ టాకింగ్ ఫర్ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద టీమ్ ఆఫ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, రాకెట్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు, హలో అండి. ఆల్ ది అదర్ అమేజింగ్ పీపుల్ హియర్ టుడే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ గురించి చెప్పాలంటే ఐ హ్యావ్ టు స్టార్ట్ విత్ మన డైరెక్టర్ హరీష్ గారు. నేను ఎప్పుడూ కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత స్కూల్, కాలేజ్ అన్నీ చాలా మిస్ చేశాను. ఐ వాజ్ లైక్ అయ్యో ఆ ఎగ్జామ్స్, ఆ టీచర్ పరీక్ష, ప్రిన్సిపల్ అన్నీ ఉంటుంది కదా, ఐ వాజ్ మిస్సింగ్ అ లిటిల్ బిట్. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత థ్యాంక్ యూ సార్, యాక్చువల్లీ ఫీల్స్ లైక్ ఐఎమ్ బ్యాక్ ఇన్ స్కూల్. ఐవ్ లెర్న్ సో మచ్ ద హార్డ్ వే. హీస్ అ టాస్క్ మాస్టర్ అండి, బట్ హీ బ్రింగ్స్ అవుట్ ద బెస్ట్ ఇన్ యూ. నేను ఇక్కడ ఉన్నానంటే అండ్ మీరు ఇంత, ఐ మీన్ ఇఫ్ యూ ఆర్ ఎంజాయింగ్ ఇట్ అ లాట్ అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్, the captain of the ship. Next, Dil Raju Garu and the production house, especially Harshit and everybody. So thanks Andy, thank you for the opportunity, thanks for having the belief in me. Miki, the music director, already routine love story చేశారు. కానీ routine love story నుంచి దీనికి ఐ మీన్ ఎంత డిఫరెన్స్ ఉంది, ఇది మిక్కీ మ్యూజిక్నా లేదా అని ఫస్ట్ ఒక చిన్న డౌట్ వస్తుంది. కానీ ఐఎమ్ సో హ్యాపీ మిక్కీ, థ్యాంక్ యూ సో మచ్. You've definitely done your best in this. Thanks a lot. Then coming Tej, my co-actor, Babu Garu, it was a pleasure working with you. Endukante second cinema kabatti konchu easy ga undi, and always an amazing person, on screen, off screen, everything. Thanks for being there. The rest of the cast and crew, coming to the last, can never end this function without mentioning his name. ఆయన పేరు చెప్పలేదంటే ఈ ఫంక్షన్ విల్ నాట్ ఎండ్ అనమాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మెయిన్లీ థ్యాంక్ యూ ఆల్ అండి, థ్యాంక్ యూ. గత కొన్ని రోజులుగా విపరీతంగా బిజీగా ఉండి జన్మదిన వేడుకల్లో అసలు ఎడతెరిపి లేకుండా అలసిపోయి కూడా ఇవాళ మళ్ళీ ఈ ఫంక్షన్కి రావడం అనేది మామూలు విషయం కాదు సార్. ఈ ఫంక్షన్కి వచ్చి మీరు బ్లెస్ చేసినందుకు మెగాస్టార్ గారికి నా పాదాభివందనాలు మొదటిసారి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే నిజంగా చెప్తాను, ఈ ఫంక్షన్లో ఇవాళ ఇంత ఎనర్జీ ఉంటుందని అనుకోలేదు. ఈ ఎనర్జీకి రీజన్ వన్ అండ్ ఓన్లీ మెగా ఫ్యాన్స్, ఆల్ మెగా ఫ్యాన్స్కి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అలాగే బండ్ల గణేష్ ఫ్యాన్స్ గారికి కూడా థ్యాంక్ యూ. ఖుషి సినిమాలో కళ్యాణ్ గారు అడుగుతారు నీకు ఎవరంటే ఇష్టం అన్నప్పుడు భూమిక చిరంజీవి అనగానే ఆ నెక్స్ట్ డైలాగ్ వినపడలేదు ఒక 2 నిమిషాల వరకు. ఆ తర్వాత ఆయన వాక్ చేస్తూ ఆ డైలాగ్ వినపడగానే ఆగిపోతారు కళ్యాణ్ గారు కూడా. నెక్స్ట్ డైలాగ్ వినపడలేదు, రిపీట్ ఆడియన్స్కి ఆ డైలాగ్ అర్థమైంది. మేము మళ్ళీ ఆ డైలాగ్ గురించి చాలాసార్లు చూసాం. అప్పుడు కళ్యాణ్ గారు ఏమంటారంటే అమ్మ నాన్న చిరంజీవి కామన్గా తెలుగు వాళ్ళందరికీ ఇష్టమే, ఇంకేమన్నా చెప్పు అంటారు. నిజం సార్, గత కొన్ని దశాబ్దాలుగా అమ్మ నాన్న చిరంజీవి ఎప్పటికీ బోర్ కొట్టరు. మేము అందరం మిమ్మల్ని గుండెలో పెట్టుకున్నాం అండ్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ సినిమాలో ఒక సాంగ్ రీమిక్స్ చేద్దాం అనుకున్నప్పుడు ఏ సాంగ్ చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకే ఆలోచించి ఫైనల్గా ఒక సాంగ్ వచ్చాం. ఆ మిగతా సాంగ్స్ ఇప్పుడు మెడ్లీ చేసిన సాంగ్స్ అన్నీ, తేజ్ పర్ఫామ్ చేసిన సాంగ్స్ అన్నీ నా ఫేవరెట్. ఇవి కాకుండా ఇంకా కొన్ని వందల పాటలు రీమిక్స్ చేయాలంటే చాలా డిస్టర్బ్ అయిపోయాం, అసలు ఏ సాంగ్ చేయాలో తెలియదు. సో ఫైనల్గా ఆ సాంగ్ నేను రాజు గారు ఆ సాంగ్ అనుకొని చేసాం. థ్యాంక్ యూ సో మచ్. కోటి గారు వచ్చారు, రాజు గారు వాళ్ళు రాలేకపోయారు. అండ్ లిరిసిస్ట్ భువన్ చంద్ర గారికి మాకు ఈ సాంగ్ మా సినిమాలో పెట్టడానికి అవకాశం ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది అడుగుతున్నారు తేజ్ని నేను చిరంజీవి గారిలాగా చూపించడమో లేకుంటే కళ్యాణ్ గారిలాగా చూపించడానికి ఎక్స్ట్రా కేర్ ఏమన్నా తీసుకున్నారా అని. బట్ సీరియస్గా చెప్తాను, నేను ఎప్పుడైనా హీరోని బాగా చూపించాలనుకుంటాను, కానీ ప్రత్యేకంగా చిరంజీవి గారిలా చూపించడానికి కానీ కళ్యాణ్ గారిలా చూపించడానికి ఏ కేరు తీసుకోలేదు. ఎందుకంటే అతను అలాగే ఉన్నాడు, నేను కొత్తగా చూపించాల్సిన అవసరం లేదు. ఈజ్ లైక్ దట్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కథ చాలా రోజుల క్రితం ఈ క్యారెక్టరేషన్ అనుకున్నాను, అంటే స్క్రిప్ట్ రీసెంట్గా ఫినిష్ చేసినప్పటికీ క్యారెక్టరేషన్ అనుకొని చాలా రోజులు అయింది. ఒక యంగ్ హీరో కావాలి దీనికి. సో నేను పెద్ద ఇమేజ్ ఉన్న స్టాల్తో చేయడం మూలంగా ఈ స్క్రిప్ట్ ఎప్పుడు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయలేదు. కళ్యాణ్ గారి ఇంట్లో తేజ్ని చూడగానే సుబ్రహ్మణ్యం దొరికాడు అనిపించింది నాకు. నిజంగా తేజ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు రే ట్రైలర్ చూస్తున్నప్పుడు కానీ పిల్ల నిజం చూసినప్పుడు కానీ నాకు ఇప్పుడు మీరు చూసినవన్నీ నా విజువల్స్ లాగా వచ్చేవి నేను చూస్తున్నప్పుడు. సో ఒక్కొక్క స్క్రిప్ట్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హీరోని వెతుక్కుంటుంది అంటారు, బహుశా ఇదేనేమో.
థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆ ఎనర్జీ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ అలాట్. దిల్ రాజు గారి గురించి చెప్పాలి. దిల్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు మా కాంబినేషన్లో వచ్చిన ప్రీవియస్ సినిమా రామయ్య వస్తే మమ్మల్ని నిరాశపరిచింది. జనరల్గా ఒక సినిమా నిరాశపరిచిన తర్వాత హీరోకి ప్రొడ్యూసర్కి మధ్య ఆ రిలేషన్స్ కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి. అలాంటిది ఎప్పుడు కలిసిన శిరీష్ అన్న, లక్ష్మణ, రాజన్న నెక్స్ట్ ఇంకో సూపర్ హిట్ చేస్తున్నాం అది మర్చిపో, నెక్స్ట్ ఇంకో సూపర్ హిట్ చేస్తున్నాం మర్చిపో, మంచి కథరాయి అంటే ఇంట్లో పిల్లోడు కొంచెం డల్గా ఉంటే ఎలా అయితే ఎంకరేజ్ చేస్తారో అలాగా అసలు నెక్స్ట్ నేను ఏ కథ అనుకుంటున్నాను, ఏ హీరోతో చేస్తాను, ఏ బ్యానర్లో చేస్తాను కూడా తెలియదు. బట్ ఎప్పుడు కలిసినా రాజన్న, శిరీష్ అన్న, లక్ష్మణ థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ మోర్ దెన్ అ ఫ్యామిలీ. వంశీ నీ ఆస్తిలో వాటా కోసం నేను కూడా మీ బ్యానర్లోకి ఎంటర్ అయ్యాను. ఇంకపోతే మిక్కీ, థ్యాంక్స్ అలాట్ మిక్కీ జమేర్లో లోడ్స్ ఆఫ్ బండిల్స్ ఆఫ్ ఎనర్జీ ఉంది. తన పాటలు నాకు చాలా ఇష్టం. బట్ ఎప్పుడు మా హీరోలతో చేయడం మూలంగా ఎప్పుడు మిక్కీతో అటెంప్ట్ చేయడానికి నాకు ఎప్పుడు అవకాశం రాలేదు. ది స్క్రిప్ట్స్ డిమాండ్స్ మిక్కీ. నాకు ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు దీనికి మిక్కీ జమేర్ అయితేనే పర్ఫెక్ట్ అనిపించింది. మిక్కీ యూ డిడ్ మోర్ దెన్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ వర్క్. అలాగే నా టెక్నీషియన్ గౌతమ్ రాజ్ గారు నా సీన్లోనే నాకు కొత్తగా చూపిస్తూ చాలా విషయాలు నేర్పుతూ ఈ సినిమాకి కాదు నా అన్ని సినిమాలకి ఒక బ్యాక్ బోన్లో ఉన్న గౌతమ్ రాజ్ గారికి, అలాగే నా స్క్రీన్ ప్లే రైటర్స్ వేగేష్ సతీష్ గారికి, రమేష్ రెడ్డి గారికి, తోట ప్రసాద్ గారికి, అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎల్పి రామారావుకి, ముఖ్యంగా విజయ్, బాబీ. నేనన్నా ఎప్పుడన్నా సినిమా జరిగిన సేపు ఒక 2 గంటలు ఎక్కువ పడుకుంటానేమో తప్ప విజయ్, బాబీ అనేవాళ్ళు సినిమా బిగినింగ్ కాడి నుంచి ఈ రోజుకి ఇప్పుడు ఆడియో ఫంక్షన్లో కూడా వాళ్ళు అంత కష్టపడుతున్నారు. నిజంగా బాబీ, విజయ్ మీ ఇద్దరు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. వీళ్ళిద్దరూ మిరపకాయ సినిమా నుంచి నాతో ట్రావెల్ అవుతున్నారు. నా గురించి నాకు తెలిసిన దానికంటే వీళ్ళిద్దరికి ఎక్కువ తెలుసు. వీళ్ళిద్దరూ కుడి భుజం ఎడ భుజం అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళని ఎప్పుడు పరిచయం చేసే అవకాశం రాలేదు. థ్యాంక్స్ అలాట్ ఫర్ వర్కింగ్. అలాగే డైరెక్టర్గా నా స్థాయిని పెంచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ద బెస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే బాస్ మళ్ళీ సినిమాలు చేయడం. నాకు తెలిసి ఇక్కడ ఉన్న డైరెక్టర్లు అందరూ ఇప్పుడు ఇవాళ అదే పని మీద వచ్చారు, పనిలో పని సినిమా ఆడదామని. సార్ డైరెక్టర్లు అందరికీ వరుసగా టోకెన్లు ఇస్తే ఎవరు టోకెన్ వచ్చిన నెంబర్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మేము ఖర్చు చెప్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. నేను, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు మొదలుపెట్టి 18 ఫిలిమ్స్లో మీ అందరికీ తెలిసిందే 15 సినిమాలు సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. అందులో బన్నీ, ఆర్య, పరుగు, చరణ్, ఎవడు, తేజుతో, అరవింద్ గారితో మొన్న ఇంట్రడ్యూస్ సినిమానే చెప్పుకుంటాను. ఎందుకంటే పిల్ల నువ్వు లేని జీవితం ఫస్ట్ రిలీజ్ అయింది కాబట్టి పిల్ల నువ్వు లేని జీవితం, ఇవన్నీ సక్సెస్ ఫిలిమ్స్ చేస్తూ ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఒక చిరంజీవి గారి గురించి మాట్లాడే అవకాశం ఈరోజు నాకు దొరికింది. సో నేను డెఫినెట్గా మాట్లాడాలి. కంటిన్యూగా సక్సెస్లో ఉన్న మాకు జోష్ కథ చిరంజీవి గారికి వినిపించాం. చరణ్ విన్నాడు, బాగుంది, అది బాగుందని చెప్పాలా బాగలేదు అని చెప్పాలా అనే ఒక 1 వీక్ 10 డేస్ సినిమా గురించి డిస్కషన్ జరుగుతున్నాయి. మాకేంటంటే కాన్ఫిడెన్స్, కథ బాగుంది, అందరూ ఒప్పుకున్నారు కదా, చరణ్తో మగధీర తర్వాత సినిమా తీయబోతున్నానని చాలా ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నాను నేను. ఎందుకంటే అప్పటి వరకు కంటిన్యూగా 6 ఫిలిమ్స్ హిట్స్, దిల్ నుంచి పరుగు వరకు. సో చిరంజీవి గారు ఒకరోజు ఫోన్ చేశారు, రాజు కథ బాగుంది బట్ చరణ్కి మగధీర తర్వాత కరెక్ట్ కాదు, నెక్స్ట్ మళ్ళీ మంచి స్క్రిప్ట్తో రా అని. చిన్న డిస్టర్బ్ అయిపోయాను. అంటే అప్పటి వరకు ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కాస్త ఇదేంటి అంత పాజిటివ్గా ఉంది అనుకున్నప్పుడు ఇలా అయిందని. బట్ మళ్ళీ నాగార్జున గారికి చెప్పడము, చైతన్యతో సినిమా తీయడం, ఒక కసి ఉంటుంది కదా, ఈ సినిమా హిట్ కొట్టాలి అనే కసితో పనిచేసాం. కానీ రిజల్ట్ చూసిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యాను. సో నేను ఎప్పుడు ఏ సినిమాకు పనిచేసినా ఆ సినిమాకు ప్రతి ఒక్కరు ఒపీనియన్ తీసుకొని అది ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఆలోచించుకొని సినిమా రిలీజ్ చేస్తాము. సార్ జోష్ విషయంలో చేయలేకపోయాను, మీ జడ్జిమెంట్ రైట్. ఎందుకంటే మీరు 150 సినిమాల్లో మీరు మెగాస్టార్ చిరంజీవి అయ్యారంటే అంత ఈజీ కాదు సార్. 150 సినిమాల్లో ప్రతి ఒక్క కథ, ఆ కథని మీరు ఎంచుకున్న విధానము ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళడానికి మీ 35 సంవత్సరాల్లో మీరు ఎంతో చేశారు సార్. దానికి నిజంగా మీకు పెద్ద పాదాభివందనం సార్. చిరంజీవి గారి సినిమా నైజాము డిస్ప్యూట్ చేయలేకపోయాం, ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూషన్కి మాకు అవకాశం దొరకలేదు. చిరంజీవి గారు ఎగ్జిట్ అవుతున్న టైంలో మేము డిస్ట్రిబ్యూటర్స్గా సక్సెస్ స్టేజ్లో ఉన్నాం. 150 సినిమా వస్తుంది కాబట్టి ఆ సినిమాని నైజాం చేయటానికి సో ఆల్రెడీ చరణ్కు
బ్లాంక్ చెక్ ఆఫర్ ఇచ్చాను. సో ఆ సినిమా మేము రిలీజ్ చేయాలి. సో రేట్ గురించి నేను మాట్లాడను. ఆ సినిమా మేము రిలీజ్ చేసే అవకాశం మాకు ఇవ్వండి. సో ఆ అవకాశం మాకు వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. రేపు చరణ్తో కన్ఫర్మ్ చేసుకోవాలి, అదే ఇంకా లేట్. సో అలాగే చిరంజీవి గారి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమ సినిమాని నైజాం మేము రిలీజ్ చేసినప్పుడు రెగ్యులర్గా నేను కళ్యాణ్ గారిని మీట్ అవుతూ ఉండేవాడిని. సో మీట్ అయినప్పుడల్లా నాకు ఒక కోరిక ఉండదు, ఎప్పటికన్నా ప్రొడ్యూసర్ని అయితే నేను సినిమా కళ్యాణ్ గారితో తీయాలి అని. కానీ అది 15 సంవత్సరాల నుంచి అలాగే నిరీక్షణ లాగే జరుగుతుంది, కానీ వర్కౌట్ కాలే. ఏమో ఈ సంవత్సరం మా అదృష్టం బాగుంది, ఎందుకంటే 15 డేస్ బ్యాకే కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఫస్ట్ హరీష్కే ఫోన్ చేశాను. హరీష్, కళ్యాణ్ గారిని కలిశాను, సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఇంకా నాకు కథ కావాలి. సో ఇప్పుడు ఏ డైరెక్టర్తో చేయబోతున్నాం అనేది ఇంకా తెలియదు. ఒక మంచి కథ కళ్యాణ్ గారితో చేయాలి, చేసి డెఫినెట్గా మీ మెగా అభిమానులందరికీ ఒక బ్లాక్ బాస్టర్ సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తాను. చిరంజీవి గారిని అందరు అడుగుతున్నారు, నేను కూడా అడుగుతున్నాను సార్. 150 తర్వాత అవకాశం ఉంటే నాకు ఎక్కడన్నా తప్పకుండా అవకాశం కల్పియండి. సో మెగాస్టార్ పవర్ స్టార్ ఇద్దరిని కలిపి తీసేద్దాం. సో దాంట్లో చరణ్కు, బన్నీకి, తేజుకి అందరికి ఒక్కో సాంగ్, స్పెషల్ సాంగ్. హరీష్లో ఉండే క్యారెక్టరేషన్ టాలెంట్, మా బ్యానర్లో ఉండే ఫ్యామిలీ విజువల్ చూశారు కదా. సో ఈసారి మా ఫ్యామిలీ సైడ్ కూడా వచ్చాడు. సో ఆ రెండు కలిపి ఈ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులందరూ మెచ్చుకునేలాగా ఉంటుంది, నో డౌట్. ఇంకా సాయి ధరమ్ తేజ్ పిల్ల నువ్వులేని జీవితం అయినప్పుడు, సో నెక్స్ట్ హరీష్ శంకర్ ఈ సినిమా చేస్తా అన్నప్పుడు అప్పటికి ఇంకా పిల్ల నువ్వులేని జీవితం రిలీజ్ కాలే. కానీ హరీష్ తేజుతోని కన్ఫర్మ్ చేసుకొని నేను రషెస్ చూస్తున్నాను. డెఫినెట్గా చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ లాగా ఇద్దరిలో కనిపిస్తాడు. సో తేజుని కన్ఫర్మ్ చేసుకుంటే అప్పుడే కథ చెప్పి ఓకే చేశాడు. సో మొన్న ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, నెక్స్ట్ పటాస్ డైరెక్టర్తో సినిమా ఓకే చేశాం. మా ఇంటికి వెళ్ళగానే మా పిల్లలు వీళ్ళందరూ నెక్స్ట్ మళ్ళీ తేజుతో సినిమా అంటే మీకేం పని లేదా, తేజుని వదిలిపెట్టరా అని నన్ను. తేజు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ, ఏంట్రా రాజుగారిని నువ్వు వదిలిపెట్టవా. సో అంటే ఒక అటాచ్మెంట్, అది కొంతమందికి ట్రావెల్లో అలా అటాచ్మెంట్ అవుతుంది. సో బన్నీతో ఆర్య దగ్గర నుంచి ఎలాగో తేజుతో పిల్ల నువ్వులేని జీవితంతో ఒక అటాచ్మెంట్ పెరిగి బ్యానర్ హీరో అయిపోయాడు. సో డెఫినెట్గా ఈ పిల్ల నువ్వులేని జీవితం తర్వాత వస్తున్నాయి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. దేవిశ్రీ ప్రసాద్ తర్వాత అంత మ్యూజిక్ డైరెక్టర్గా నాకు ట్రావెల్లో కనెక్ట్ అయ్యాడు. సో అందుకే కంటిన్యూగా సక్సెస్ఫుల్ సినిమాలు చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ మిక్కీ అండ్ మై లిరిక్ రైటర్స్ అండ్ అదర్ ఆర్టిస్టులు, ఆల్ టెక్నీషియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మా ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన పెద్దలకి, ప్రొడ్యూసర్స్కి, నా అన్నలందరికీ, నా డైరెక్టర్ అన్నలందరికీ, అలాగే నేను టెన్షన్తో అసలు బర్త్డే ఉంది, ఆయన వస్తారా రారా అని చిన్న మొహాటో తెలియ, మాయ మీరు ఆడియో ఫంక్షన్ రాగలుగుతారంటే డెఫినెట్గా వచ్చేస్తాను రా అన్నారు. అంటే ఆయన కమిట్మెంట్, అంటే ఒక ఫ్యామిలీ తరపున కమిట్మెంట్. అంటే ఫ్యామిలీ అంటే నేను ఒక్కను కాదండి, మనందరినీ ఆయన ఫ్యామిలీగా దృష్టిలో పెట్టినారు కాబట్టి ఆడియో ఫంక్షన్ వచ్చేస్తానని చెప్పి వెంటనే అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మావయ్య, మీరు ఆడియో ఫంక్షన్ వచ్చేసి నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ కళ్యాణ్ గారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉంటాయండి. ఆయన నా గురువు గారు, ఆయన ఎప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి, నాకు ఆ ప్రాబ్లం లేదు. అండ్ యాక్చువల్లీ TV5 ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. మిమ్మల్ని చూసిన వెంటనే క్వశ్చన్ ఏంటో మర్చిపోయి ఇంకేదో అడిగేశాను. 150th ఫిల్మ్లో మీ వెనకాల జూనియర్ ఆర్టిస్ట్ కింద రోల్ నాకు ఒక్క ఫ్రేమ్లో కనపడి వెళ్ళిపోతా, నాకు ఇంకేమవుతుంది. మీతో కూర్చొని ఇంటర్వ్యూ చేశాను, మీతో కలిసి ఒక చిన్న సీన్లో నటించి నేను వెళ్ళిపోతాను. నా జీవితంలో ఇది ఒక సార్థకత వస్తుంది నాకు నటుడిగా జన్మనిచ్చింది బొమ్మరిలు వారి సంస్థ వైవేష్ చౌదరి గారిని ఇచ్చైతే, నాకు చేయి పట్టుకొని ఎదుగుతున్న ఒక కొడుకుని ఎలాగైతే చేయి పట్టుకొని నడిపిస్తారో ఒక తండ్రి, అలాగా నాకు SVC సంస్థ మొత్తం నన్ను పట్టుకొని నడిపిస్తుందని ఒక నటుడిగా. సార్, నా చేయి ఇంకా మీ చేతిలోనే ఉంది సార్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు ఒక అండగా ఉన్న మా అన్నయ్య హరీష్ అన్న. ఎందుకంటే
ఈ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమాకి యాక్చువల్గా వేరే వాళ్ళు ఉన్నారని, బట్ నా టీజర్స్ కానీ నా ట్రైలర్స్ కానీ చూసి తేజ్ ఈ సినిమాకి కరెక్ట్ అని చెప్పేసి అన్నారు. నాకు టెన్షన్ అంటే ఆ కథ విన్న తర్వాత అంత పర్ఫార్మెన్స్ నేను చేయగలుగుతానా అని చెప్పి నాకు చిన్న భయం అండి. కానీ మొత్తం నన్ను గైడ్ చేసింది నా హరీష్ అన్నే. నా స్వార్థంగా నేను నా హరీష్ అని చెప్పి నేను పిలుచుకుంటాను, నాకు ప్రాబ్లం లేదు. సో మా మ్యూజిక్ డైరెక్టర్ మికీ జే మేయర్, మికీ జే మేయర్ నుంచి నేను ఇట్లాంటి ఆల్బమ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మికీ జే మేయర్ అంటే చాలా ప్లెజెంట్ మ్యూజిక్, సాఫ్ట్ మ్యూజిక్ అంత అలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఈ సినిమాలో అయితే మికీ జే మేయర్ ఆన్ రెడ్ బుల్ ఆ ఎనర్జీ డ్రింక్ అంతా, ఆ ఎనర్జీ అంతా కనపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మికీ. మా కెమెరామ్యాన్ రామ్ ప్రసాద్ గారు, సార్ నన్ను ఇంత అందంగా చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా ఫ్రెండ్ ప్రొడ్యూసర్ హర్షిత్ గురించి 2 మాటలు. హర్షిత్, ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, ఎంజాయ్. అండ్ మా మెగా హీరోయిన్ రెజీనా గారి గురించి 2 మాటలు. రెజీనా తోటి నేను ఇది నా 2వ సినిమా. తను కమిట్మెంట్ కానీ భాష రాకపోయినా తను చేసిన హార్డ్ వర్క్ నేను బాగా నేర్చుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ రెజీనా. జనరల్గా అందరికీ 2 కళ్ళు ఉంటాయి కదండి, 2 కళ్ళు ఉంటాయి కదా. నాకు ఒక కన్ను కళ్యాణ్ గారు, ఒక కన్ను నాగబాబు గారు అయితే, నాకు దాని నుంచి చూపు అయితే నాకు మా మెగాస్టార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అరి చమకు చమకు మడి తలుకులకు ఆనందం ఫర్ సేల్. ప్రతి మనసు కొరకు, ప్రతి వయసు కొరకు సంబంధం ఫర్ సేల్. ఇది వరకు కనని ఏ ధరకు కొనని కన్నీళ్లు ఫర్ సేల్. బరువైతే కడకు బతుకే ఫర్ సేల్. బాధలో సలహా ఫర్ సేల్. ఊటకో సరదా ఫర్ సేల్. ఫోనులో స్నేహం ఫర్ సేల్. అన్ని కమర్షియల్. ఓడితే గెలుపు ఫర్ సేల్. ఊడితే బలపు ఫర్ సేల్. మనీ కోసం ప్రపంచంలో మెనీ థింగ్స్ డైలీ ఫర్ సేల్. డాలర్ నోట్ కోసం కుస్తీ చేసే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. డాలర్ వేట కోసం కస్తీ కాసే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. కింగులా నిన్నే మార్చే రాతేరా డాలర్. లోకమే తానని చెప్పే నీతేరా డాలర్. ఎవరికి అంతే చిక్కని లోతేరా డాలర్. లైఫ్ కే స్పెల్లింగ్ డాలర్, గుండెకే థ్రిల్లింగ్ డాలర్, యూత్ కే డార్లింగ్ డాలర్. నిజం కదా బ్రదర్. ఇది మెగా ఫ్యామిలీ వారోత్సవాల అన్న భావం కలుగుతుంది అంటే అది మీ మూలంగా కలుగుతుంది. అది మీ వల్లనే ఆ భావం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్య ఇంటర్వ్యూస్లో నన్ను ఒక మాట అడిగారు, మీరు సినిమా ఇండస్ట్రీకి ఈ 8 సంవత్సరాల్లో కొంచెం దూరమైనట్లుగా భావిస్తున్నారా అని. ఈ 8 సంవత్సరాల్లో నేను సినిమాల్లో నటించకపోవచ్చు, కానీ సినిమా పరిశ్రమతో మాత్రం నేను ఎప్పుడూ కనెక్ట్ అయ్యే ఉన్నాను. ఇదిగో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, తేజు, బన్నీ, వరుణ్ తేజ్, వీళ్ళందరితోటి, ఈ బాయ్స్ అందరితో నేను సినిమా ఇండస్ట్రీతో నా అభిమానులతో ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉన్నాను. కాబట్టి నేను సినిమా ఇండస్ట్రీ మిస్ అవడం అంటూ లేదు. కాకపోతే ఫ్యాన్స్ మధ్య ఉన్నప్పుడు ఈ యొక్క విజిల్స్, కేకలు, చప్పట్లు, కేరింతలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది కదా మన ఏరియా, ఇది కదా మన ఎరీనా, ఇది కదా మన సామ్రాజ్యం, మన స్వస్థలం అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ డెఫినెట్గా మిమ్మల్ని అలరిస్తుంది, మీ చేత శభాష్ అనిపించుకుంటుంది, అందరినీ ఆకట్టుకునే కథాంశం ఇందులో ఉంది. ఇలాంటి కథని ఎన్నుకోవడంలో దిల్ రాజు గారు అలాగే మన హరీష్ శంకర్ వాళ్ళ విఘ్నతను చూపించి అనిపిస్తుంది. సో ఖచ్చితంగా వాళ్ళకి విజయం అనివార్యం. దిల్ రాజు గారిని ఇందాక పొరపాటున ఆయన అనేశారు, ముందుగా తొందరపడి చిరంజీవి గారితో నాకు నెక్స్ట్ సినిమా చేసే అవకాశం ఉంటే బాగుంటుంది,
అని చెప్పేసి. సరే డిస్ట్రిబ్యూషన్ అన్నది అది చరణ్ ఆయన చూసుకుంటారు, అది వేరే విషయం. అది ఆయన కనుక అడగకుండా ఉంటే నేను అడిగేవాడిని. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల్లో 150 కాదు 151, 52, 53 సినిమాలు చేసే అవకాశం నాకు ఉన్నప్పుడు దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ నాకు దొరకాలి, దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్తో నేను సినిమా చేయాలి అని ఇదే స్టేజ్ మీద నేను అడగాలనుకున్నాను. నేను నన్ను అడిగినా సరే నేను అడుగుతున్నాను, సినిమా చేస్తారా రాజు గారు నాతోటి అని చెప్పేసి. సో ముందుగా ఆయన అన్నారు కాబట్టి ఆయన మనసులో మాట నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్, నిజంగా చెప్తున్నాను, ఎంత లేదరా సరే, ఎంత తమ్ముడు యాక్ట్ చేసిన సినిమా గబ్బర్ సింగ్ చూసినప్పుడు పవన్ కళ్యాణ్ బెస్ట్ సినిమా, అద్భుతమైన సినిమా హరీష్ శంకర్ అందించాడు అని నేను చాలా ఆనందపడ్డాను. కానీ నాలో కూడా ఒక నటుడు ఉంటాడు, నాలో కూడా ఆ నటుడికి కొంచెం స్వార్థం ఉంటుంది. ఆ సినిమా చూసినప్పుడు ఇలాంటి సినిమా కదా నాకు పడాలి, ఇలాంటి డైరెక్టర్ కదా నాకు దొరకాలి, అసలు దొరుకుంటే కనుక అసలు చించి పడేసేవాడిని అరే అని. సో ఏమైనా సరే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ఆ సినిమాకి గబ్బర్ సింగ్ నేను పెద్ద ఫ్యాన్, నేను అభిమానిని. ప్రతి ఎక్కడ ఎంటర్టైన్మెంట్ వినోదం అనేది ఎక్కడ ఏ ఫ్రేములో కూడా కొరవడకుండా వాళ్ళు అత్యద్భుతంగా వచ్చింది అంటే కనుక దానికి 100% మాతృక ఉన్నా సరే. ఒరిజినల్ సినిమా చూశాను కానీ దానికి దీనికి ఎక్కడ సంబంధం లేదు. అక్కడ నవ్వడం అనేది ఎక్కడ ఉండిందేమో కానీ ఇది ప్రతి ఫ్రేమ్లోనూ నవ్వుకుంటూ వావ్ అనిపించి ఇంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇండస్ట్రీలో నెంబర్ 1 సినిమాగా ఉండిపోయిందంటే కనుక ఆ టైంకి అది హరీష్ శంకర్ ప్రతి ఫ్రేమ్లోనూ తను తీసుకున్న శ్రద్ధాశక్తులు. ఆ రకంగా హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ నిజంగా నాకు భవిష్యత్తు రావాలి. ఇది సభాముఖంగా అంటున్న మాట కాదు, ఆ రోజున ఏర్పడినటువంటి నా అభిప్రాయం. మళ్ళీ ఇమ్మీడియట్గా 150th సినిమాకి ఇంకా డైరెక్టర్ ఎవరు ఇంకా ఫిక్స్ కాలేదు, ఫ్రీజ్ కాలేదు. ఎవరు తొందరపడద్దు. ఇందాకన్నట్టుగా చీటీలేసి తీయండి అన్నయ్య, అందులో ఎవరు వచ్చినా సరే అని అన్నారు మీరు. కాబట్టి ఎవరు మంచి కథతోటి వస్తారో ఇస్తారో మన అందరం ఎయిమ్ ఇక్కడ ఉన్నటువంటి 50 మంది ప్రేక్షక అభిమానుల్ని అలరించే దిశగా వాళ్ళ చేత క్లాప్స్, చప్పట్లు, కేకలు, కేరింతలు ఆద్యంతం కొట్టించుకునే దిశగా ఒక స్క్రిప్ట్ ఇవ్వండి అని నేను సభాముఖంగా అడుగుతున్నాను. నేను రెడీగా ఉన్నాను. హరీష్ అలాంటి స్క్రిప్ట్తో వస్తారంటే అది నీ పరవే అవ్వచ్చు. ప్రతి యంగ్ డైరెక్టర్స్కి నేను తయారై ఉన్నాను, మీరు తయారు చేసుకురండి అని మాత్రం అడుగుతున్నాను. మిక్కీ జే మేయని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. నేను ఆయన పాటలు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఆ తర్వాత మొన్న వరుణ్ తేజ్ యాక్ట్ చేస్తున్న ముకుంద, ఈ సినిమాతో దానికి బీట్ కూడా యాడ్ చేసి బీట్ జోడించి ఈ సాంగ్స్ని ఎంత ఉత్సాహంగా చేశారంటే ఖచ్చితంగా టీం అందరికీ నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. తేజు, రామ్ చరణ్ తర్వాత తేజు, వీడు చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగాడు. ఎందుకంటే నాది మా చెల్లెలు విజయ ఇళ్ళు పక్కనే ఉండేవి చెన్నైలో. వీడు చిన్నప్పుడు ఎప్పుడు అక్కడే ఉండేవాడు. బహుశా ఇంట్లో ఎక్కువ కాలం, నా ఊళ్ళో ఎక్కువ కాలం పెరిగాడు కాబట్టి వీడికి ఆ మేకప్ వాసన చిన్నప్పటి నుంచి వంట పట్టింది. కాబట్టి వేరే ఏదైనా చదువుకుంటారా, వేరే రకంగా జీవితంలో అభివృద్ధిలోకి వస్తారా, వేరే వ్యాపారం, వేరే వ్యాపకం ఏమైనా చూసుకుంటారంటే ఏమి లేదు. ఈ సినిమా ఆకర్షణలో వచ్చాడు. సినిమా ఆకర్షణ లోనై రావటం ఒక ఎత్తు, మొదటి అవకాశం రావటం మరొక ఎత్తు, రెడీమేడ్ ఫ్యాన్స్ని పొందడం అన్నది అదొక వైపు. కానీ ఎవరైనా సరే నిలదొక్కుకోవాలి, ఇండస్ట్రీలో శభాష్ అనిపించుకోవాలి. 2-3 సినిమాల తర్వాత కూడా ఇంకా ఇదే రకంగా ముందుకు సాగాలి అంటే కనుక తన స్వయం కృషి కావాలి, తను కష్టపడాలి, తన ఏమిటో నిరూపించుకోవాలి. చాలాసార్లు అనిపిస్తుంటుంది మెగా ఫ్యామిలీ నుంచి, మెగాస్టార్ చిరంజీవి నుంచి, అన్నయ్య నుంచి, ఆ ఫ్యామిలీ నుంచి మనకి
ఎవరైనా వస్తున్నారంటే మన సొంత మనుషులు అన్న భావంతో, మన సొంత తమ్ముళ్ళు అనే భావంతో మీరందరూ ఆదరించడం చూస్తుంటే నిజంగా ఎన్ని సభల్లో ఎన్నిసార్లు నేను చెప్పుకున్నా సరే నాకు తరగనటువంటి భావం ఇది. మరీ చెప్పుకోవాలనేటువంటి కోరిక. సో ఈ సందర్భంగా కూడా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మీరు చూపించే స్పందనకు, మీరు చూపించే ప్రేమకు, మీరు అందిస్తున్న ఆశీస్సులకు సర్వదా కృతజ్ఞులై ఉంటాం మా ఫ్యామిలీ మొత్తం. బర్త్డే అనేది ఒకరోజు జరుగుతుంది, కానీ అభిమానుల కోసం ఒకరోజు, మా కుటుంబ సభ్యులు స్నేహితుల కోసంగా మరొక రోజు, దిల్ రాజు గారు ఆ యూనిట్ సభ్యులందరూ వాళ్ళ అభిమానం కొద్దీ మరొక రోజు నా బర్త్డే కేక్ కట్ చేయించి నాకు ఆనందం ఇచ్చినందుకు ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యూనిట్ సభ్యులందరికీ కూడాను.